ఓం నమ శివాయ. ఈరోజు మృత్యుంజయగుంట శివాలయంలో 23వ తారీఖు జరగబోయే మహాశోభాయాత్ర, ఆ యాత్ర గురించి చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది శోభాయాత్ర కమిటీ వాళ్ళు. ఇక్కడ విశేషం అంటే ఈ సంవత్సరము మహాకుంభమేళలో కొన్ని కోట్ల మంది అక్కడ వెళ్ళి స్నానం ఆచరించి ఆ ఫలితాన్ని పొందారు చాలామంది, కోట్ల మంది. కానీ ఇంకా చాలా కొన్ని కోట్ల మంది మిగిలిపోయినారండి పొందలేక అనేక కారణాల వల్ల. వాళ్ళందరికీ కూడా ఆ మహాకుంభమేళ, ఆ నదీ స్నానం, ఆ ఫలితాన్ని అందరికీ సమకూర్చాలని, అందరికీ దక్కాలని మన కడప జిల్లాలో శివయ్య మహాకమిటీ వాళ్ళు ఒక సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది 23వ తారీఖు జరగబోతున్నది. ఆదివారము ఉదయం 7 గంటలకు మన మృత్యుంజయగుంట శివాలయంలో ప్రారంభమై కడప మొత్తం పరిసరాలు, కడప టౌన్ అంతా తిరుగుతుందండి. ఈ కార్యక్రమంలో కడపలో ప్రజలందరూ, భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో సద్వినియోగపడి ఆ శివయ్య అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుచున్నాము. అదేవిధంగా కడప జిల్లాలో ఉండే అర్చక పురోహితులందరూ కూడా ఈ కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొనాలి. ఈ కార్యక్రమం మన ఆధ్వర్యంలో జరుగుతుంది. పూజారులు ఉండి ఈ సంరక్షణ కార్యక్రమం మనమే చేస్తున్నామండి. మనకు నిజంగా మనందరికీ కూడా అదృష్టము. ఆ శివయ్య అనుగ్రహం మనందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా అర్చక పురోహితులందరూ మీరందరూ పాల్గొని కడప ప్రజలందరూ కూడా ఆ శివయ్య అనుగ్రహం పొందే విధంగా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాము. నా పేరు పిడతల గోపాలకృష్ణ శర్మ, కడప జిల్లా బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు. నమస్కారం.